మాట్లాడాలి ఎందుకు బాబు మన కరతాళ ధ్వనులతోటి దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అనేటువంటి విప్లవం కావచ్చు, ప్రతి ఒక్కటి అనుపమానమైనటువంటి రీతిలో పారిశ్రామిక రంగంలో కూడా అనూక్ష్యమైనటువంటి రీతిలో అభివృద్ధిని సాధించేటువంటి రీతిలో పరిశ్రమిస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు మనపూర్వకంగా గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి. P4 అనేటువంటి మోడల్ ప్రభుత్వం కావచ్చు, ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ పీ పబ్లిక్ అన్నారు, ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అన్నారు. ప్రతి ఒక్కటి కూడా నిరంతర చైతన్యంతో ఓటమి ఆయన్ని ఆపలేదు కాబట్టి, వయసు ఆయన్ని అలిసిపోనివ్వదు కాబట్టి, మహనీయమూర్తి నేతృత్వంలో గౌరవనీయ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇతర పెద్దలు ఎమ్మెల్యేలు గద్ది రామ్మోహన్ రావు గారు, బొండా ఉమామేశ్వరరావు గారు, కేసినేని చిన్ని గారు, అలాగే అనురాధ మేడం, మన గౌరవనీయ తేజస్విని మేడం గారు, మన క్రియేటివ్ కార్పొరేషన్ సంబంధించి గుమ్మడి గోపాలకృష్ణ గారు, నాటక అకాడమీ, గౌరవనీయ మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం త్రివిక్రమరావు గారు, అలాగే జానపద కళల అకాడమీ గంగులయ్య గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ రవి మందరపు వారు, శిల్పారామం మంజులారెడ్డి గారు, వీళ్ళంతా వేదిక మీద ఉన్నారు. వారి కనకమలాలతో దీపారాధన జరుగుతోంది. పెద్దలారా, చక్కగా దీపారాధన గావించారు గౌరవ ముఖ్యమంత్రి.